చూడండి ముక్కగా చూడండి, లింగాపురం ముక్క, లింగాపురం కోడి ముక్క. బా చేయికి వెళ్ళిపోతుంది ఒక పక్క. మా అమ్మ అయితే దాదాపు 8 ఇడ్లీలు దాకా రానిచ్చింది, మామూలుగా నాటుకోడి ఉడికేటట్టే. బా కోడిని చూస్తుంటే మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్. ఈ లింగాపురం కోడితో మా అమ్మ వచ్చేసి నాటుకోడి పులుసు అయితే పెడతదంట. మామూలుగా ఈ లింగాపురం కోడి నాటుకోడి రుచిలో ఉంటుందని చెప్తా ఉన్నారు అందరూ. నాకు అయితే పెద్దగా తెలీదు. అంటే లాస్ట్ టైం వచ్చేసి మనం మధు వాళ్ళు ఊరికి పోయినప్పుడు ఈ లింగాపురం కోడితో మనకి బిర్యానీ చేసి పెట్టారు. బిర్యానీగా టేస్ట్ బాగుంది. మనకి దీని ముక్కలు వచ్చేసి మటన్ లెవెల్లో ఉంటాయి అన్నారు. నేను అప్పుడు తిన్నాను కదా, తిన్నప్పుడు కూడా సేమ్ కొంచెం ఈక్వల్గా అనిపించింది, మరి మటన్ టేస్ట్ అనిపించలేదు నాకైతే. సో మా అమ్మ అయితే ఇప్పుడు మనం ఎట్ట కొయ్యలేం కాబట్టి దీన్ని నాటుకోడి పులుసు పులుసు కాదమ్మా, నువ్వు కొయ్యగలుగుతావు తిన్నే. మరే షాప్కి తీసుకెళ్ళేసి కటింగ్ చేయించుకొని అక్కడే మామూలుగా ఫైర్ గన్ అవన్నీ ఉన్నాయి, పసుపు అంతా పూపించి మనం ఫైర్ అంతా పెట్టించేద్దాం, మొక్కలు కొట్టిద్దాం అక్కడ. ఇప్పుడు నువ్వు ఎట్టా పులుసుగా చేస్తున్నావు, రాగి సంగటి కూడా చేస్తే బాగుంటుంది కదా. రాగి సంగటి నాటుకోడి పులుసు బాగుంటుంది. నాటుకోడి కాదు కదా, నాటుకోడి పులుసు వేస్తున్నావా? నాటుకోడి పులుసు లాగా చేసుకున్నాం. అది సరే అయితే ఇప్పుడు మనం షాప్కి తీసుకెళ్ళిపోదాం. దీన్ని షాప్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము. దీన్ని బిస్మిల్లా చేసి ముక్క కొట్టించేద్దాం. మనకి కోడిని కోసేది చేత కాదు కాబట్టి చికెన్ షాప్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను. లోపల అయితే కటింగ్ చేస్తా ఉన్నారు. కటింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఆ కోడి పేరు వచ్చేసి సామ్రాట్ కోడి అంట, మామూలుగా వీళ్ళు పిలిచేది. అవి లింగాపురంలో పెడతాయి కాబట్టి లింగాపురం కోడి అని పేరు వచ్చిందంట వాటికి. దగ్గర ఇప్పుడు మనం తీసుకొచ్చాం కదా కోడి, ఆ కోడి వచ్చేసి 4 కేజీల 700 గ్రాములు అలా ఉంది. మా వేస్ట్ 1 కేజీ పోద్దే, కేజీ పైనే పోద్దంట వేస్ట్. పెద్ద కోడి అయ్యేసరికి లోపల ఇరుక్కోపోయింది మా ఇరుక్కోపోయింది. ఈయన మిషన్ ఎక్కువసేపు ఆడిచ్చేసాడు, అందుకని ఇరుక్కోపోయినట్టుంది ఇది. కోడి పెద్ద అయ్యేసరికి ఇరుక్కోపోయింది. బా కోడిని చూస్తుంటే మాత్రం భలే ఉంది. పసుపు పూసి గాలిస్తే అదిరిపోద్ది. లాస్ట్ టైము బిర్యానీ చేశారు లేదా అంత మామూలుగా వేరే వాళ్ళు చేశారు. నాకు టేస్ట్ ఏమని ఒకసారి బరువు చూద్దాం. 4 కేజీలు దాకా ఉంది, అయినా కాళ్ళు తలకాయ పోద్ది కాబట్టి ఇంకొక 400 గ్రాములు తీసేద్దాం. 3.5కి పైన. ముక్కలు వచ్చేసి చిన్నగా కొట్టిస్తున్నాను, మనకి పులుసు కాబట్టి. బిర్యానీ అయితే పెద్ద ముక్క కొట్టించేవాడిని. మాంసం వరకు వచ్చి 3,900 గ్రాముల దాకా వచ్చింది. ఓకే ట్రే 200 గ్రాములు ఉందా. మనకి మాంసం వచ్చేసి 3,700 గ్రాముల దాకా వచ్చింది. ఇప్పుడే కటింగ్ అయితే అయిపోయింది. దాదాపు ఇక్కడ అరగంట అలా అయింది. టైం ఏమో 12:30 అయిపోయింది. ఇంక ఇదంతా చేసేసరికి ఇంకో గంట పడుతుంది, గంట పైన అవుతుంది. ఇంక వెళ్ళిపోదాం. ఒకటికి 2 సార్లు గుంజుకుంటే బాగా నీట్గా ఉంటుంది. చికెన్ నీట్గా కొట్టించారు, నాకు పని లేకుండా శ్రమ లేకుండా బాగుంది. పెద్ద కుక్కర్ దాష్ అంతా చాలదు. బాగుంది యశ్వంత, నీట్గా ఉంది. చికెన్ మొత్తం నీట్గా కలిపేసి కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందా? వేసుకున్నావులే. నువ్వు కారం తినవు ఎక్కువ? మాకైతే కారం భలే ఇష్టం. కారం ఎక్కువ మా అమ్మ మామూలుగా చేసేది కూడా కారం ఎక్కువ వేసేది చేస్తుంది ఇంట్లోకి.
కొంచెం అల్లం పేస్ట్ వేస్తే ఒక స్మెల్ బాగుంటుంది ఇది ఉడికేదానికి. మళ్ళీ కావాలంటే మళ్ళీ మసాలా వేసుకోవాలి. నీళ్ళు కొంచెం నీళ్ళ పోసి కుక్కర్లో ఉడికేస్తే చాలా తొందరగా అయిపోద్ది అని కర్రీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇట్లా చేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పి మా అమ్మాయి, నేనైతే మామూలుగా వచ్చేసి దబర్లో చేసేయమా అని చెప్పాను. కుక్కర్లో బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది, తినేదానికి బాగా టేస్ట్ ఉంటుంది. నాటుకోడి కూడా మా అమ్మ ఎక్కువ కుక్కర్లోనే చేస్తుంటుంది. కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా అయిపోద్ది, రుచి కూడా భలే ఉంటుంది. కుక్కర్ మూత ఇట్టివా. ఎన్ని జిల్లుమా? మామూలుగా నాటుకోడికి అయితే మా అమ్మ ఒక 5 పైన 10 మధ్యలో రంపిస్తుంది. 10 దాకా రానిస్తుంది. ఇప్పుడు కాదు 10ఏనా? ఈ మాంసం గట్టిగా ఉంటుందో మెత్తగా ఉంటుందో నాకు తెలియదు కదా. మామూలుగా అయితే మటన్ ముక్కలు లాగా ఉంటాయని అందరూ అంటా ఉన్నారు. ఇంకా మనకి ఒక 5 విజిల్ రానిస్తాం. 5 విజిల్ రానిద్దాం. ఉడకపోతే మళ్ళీ పెట్టుకొని ఉడకబెడదాం. అంతేనా? మనకు తెలియదు కదా ఎట్లా ఉంటుంది. మా అమ్మ చెప్పినట్టు ఫస్ట్ ఒక 5 విజిల్ రానిద్దాం. మామూలుగా నాటుకోడికి 10, 8 మామూలు 8 వచ్చేది. నాటుకోడికి 10 దాకా రంపించేస్తుంది మా అమ్మ. రానిస్తా, బాగుంటుంది రానిస్తే. సర్లే ప్రస్తుతానికి 7 విజిల్లు అనుకుందాం మనం. 7 విజిల్లు రానిచ్చి ఆపుదాం. తర్వాత మిగతాది కూరలో ఉడుకుతుంది కదా మనకి, మన దబర్లో వేస్తాం కదా. మనం తీస్తే ఒక 5 విజిల్ రానిద్దాం. సరే 5 కాదు 7 ఫిక్స్ అయిపో. ముక్కగాడికి ఎట్టుకుందా చూస్తుంటానే. 8 విజిల్లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు తీస్తున్నాము. ఎట్టుండబోద్దు. మా అమ్మ అయితే చిదురు అయిపోయి ఉంటుంది ఎవరా అంటా ఉంది. తీమతి కరెక్ట్గా బాగా ఉడికింది. ముక్క చిదిరిపోలేదు. మామూలుగా నాటుకోడికి ఎన్ని నిజులు రానిస్తాం ఆ నిజుల్లో రానిచ్చింది మా అమ్మ. బాగా ఉడికింది కాడ. ఇదంతా నూనె ఎందుకు వద్దమ్మా? నీళ్ళు కదరా. నూనె ఎందుకు వద్దమ్మా? కొవ్వు అదే నూనె రా. ఆ నూనె వేసి చేసుకో. ఇదే పక్కన నూనెది. అంటే నీళ్లు నూనె మిక్స్ అయినట్టుకుంది. నూనెది మరి నూనె అయితే ఎట్టుంటది? అదే కొవ్వే అమ్మ చెప్పేది. కొవ్వే నూనె అదే ఆయిల్ వేసి తిరమాత పెడతాం. దాంట్లో ఉన్న కొవ్వే సరిపోద్ది. కాదు కొంచెం నూనె వేసుకో. కొంచెం మామూలు నూనె. సరే అంతే సరిపోద్ది. అదే టేస్ట్. పొయ్యి మీద ఇంకో దబర పెట్టుకొని కొంచెం నూనె. నువ్వు కూడా మాట్లాడుతాను మా అప్పుడప్పుడా. చెప్పలేవా? సింపులే కదా. చెప్పు. నూనె అని చెప్పలేవా? నూనె. నువ్వు ఎడ చేస్తావు అదే చెప్పు. నీకు అలవాటు అయిపోద్ది వీడియోలు చేస్తా ఉంటే. పట్ట, మొగ్గ, యాలక్కాయలు వేసి ముందుగానే తరిగి పెట్టుకునే ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మా అమ్మ ఎప్పుడైనా సరే స్పీడ్గా ఉంటుంది. ముందుగానే చేసి పెట్టేసుకుంటుంది అనమాట. కానీ మా వేసి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు వేసింది తర్వాత కొంచెం కొత్తిమీర వేసింది. ఎర్రగడ్డలు ఎర్రగా వేయించి టమాటాలు వేస్తుంది. ఎర్రగడ్డ, టమాటా వాడిచి అల్లం పేస్ట్. చదువు అంతా కలిపి సరే బాగుంది. సరిపోతుంది అదే అల్లం పేస్టా. దీంట్లో వేసులు ఇందాక గొర్రెం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం వస్తుంది నాకు మసాలా. చాలే. నాకేమనిపిస్తుంది అంటే 2 కేజీలకి ఇంకొక 2-3 ఎర్రగడ్డలు కోసుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది. మేము కొన్ని ఎర్రగడ్డలే కోస్తుంది. అలా 1/2 కేజీ కూర చేసుకున్నట్టుంది అది. చేసి అనుభవం అయిపోయింది.
నువ్వు పోయేస్తావేందమ్మా. మసాలా బాగా ఎగిచ్చి దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే కలుపుతుంది. ఈ విధంగా చేస్తే కొంచెం రుచి వస్తుందంట. సో అందుకని చెప్పి ఇలా కలిపేసింది. ఇందాక స్టార్టింగ్లో ఉప్పు కారం అవన్నీ వేసి కలిపాం కదా చికెన్లోకి, దీంట్లో కూడా కొంచెం కలుపుకుంటున్నాం. ఏంటంటే ఇందాక మనం కలిపింది వచ్చేసి లైట్గా కలుపుకున్నాం. సో దీంట్లో వచ్చి పర్ఫెక్ట్గా కలుపుతున్నాం అనమాట. ఉప్పు అనేది లాస్ట్లో చూసుకోమ్మా, చూసుకొని కలుపుకోమా లాస్ట్లో. ఎందుకంటే ఇలా ఉప్పు చికెన్లో కలిపారు కదా, సో అందుకని చూసుకొని కలుపుకుందామని ఆపిచ్చా. మసాలా మొత్తం కలుపుకొని ఇందాక మనం కుక్కర్లో ఉడికిచ్చిన చికెన్ని ఈ దబర్లోకి అయితే మార్చేసింది. అబ్బా బబ్బా, అప్పుడు చూస్తుంటేనే భలే ఉందబ్బా. నీళ్ళు పోస్తుంది. దీంట్లోనే కోడి గుండెకాయలు కూడా వేసింది. కందనకాయ వేయలేదేంది మా ఆయన? కందకాయ ఉడికింది దాంట్లో, అది ఉడికిపోద్ది. కందనకాయ రాదు దీంట్లోకే, ఉడికిపోయింది. కందనకాయ వేసేదా? మనకేందంటే సంగట్లోకి పులుసుగా కావాలా, సో అందుకని నీళ్లు పంపిస్తున్నా. ఓ అత్త మాట్లాడబాక అత్త, టాటర్ పోయింది రికార్డ్ చెయ్యి. అయ్యో, మనకేందంటే పులుసు కావాలా, సో అందుకని ఎక్కువ నీళ్లు పంపిస్తున్నాను. రాగి సంగట్లో కూడా కలుపుకొని తినేదానికి బాగుంటుందని. కూర బాగా ఉడుకుతా ఉంది. అబ్బా కూర ఉడుకుతుంటే స్మెల్ మాత్రం అదిరిపోయింది. మా అమ్మ ఎప్పుడైనా సరే చికెన్ కూర చేసినా మటన్ కూర చేసినా జీడిపప్పు పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేస్తుంది. ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి. కొత్తిమీర, పట్టా లవంగం పొడి, అబ్బా పట్టా లవంగం పొడి ఏం కానీ భలే వచ్చింది మా స్మెల్. మొత్తానికి మన లింగాపురం కోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ మా అమ్మ సంగటి కట్ చేస్తుంది. ఇక్కడ మొత్తం గందరగోళంగా ఉందిలే మన అంబియన్స్. లోపల పోయి ప్రశాంతంగా సాపేసుకొని కూర్చొని తిందాం. ఒక పక్క కూర రెడీ అవుతా ఉంటే ఇంట్లో మా అమ్మ వచ్చేసి రాగి సంగటి అయితే రెడీ చేసింది. మొన్న రీసెంట్గా బయట రాగి ముద్ద తీసుకున్నాం అనమాట. రాగి ముద్ద కొంచెం కర్రీ తీసుకున్నాము. అది ఎట్లా ఉంది తెలుసా, మొత్తం అన్నమే తెల్లగా ఉంది. ఇప్పుడు మనం చేసింది ఎంత కలర్ ఉంది, చాలా కలర్ ఉంది. ఈ విధంగా ఉంటే బాగుంటుంది రాగి సంగటి అనేది. అదైతే ఉత్త అన్నమే, అన్నం పైన తెల్లగా రాగి పిండి కోటింగ్ చేసినట్టుండింది అనమాట. ఏమో ఎప్పుడు చూసి అట్లాంటివి నువ్వా బయట ఇప్పుడు తిన్నా రాగి సంగటి నువ్వా? నేను ఎప్పుడు తెల్లా. ఈ ట్యాబ్ ఎక్కడన్నా మంచి అంబియన్స్గా ఉంటుంది చూసారా, మంచి అంబియన్స్ మంచి ఫుడ్ ఉండే దగ్గర మా అమ్మని తీసుకెళ్దాం. ఒక పక్క రాగి సంగటి, ఇంకో పక్క లింగాపురం కోడి. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకైతే. మా అమ్మ ముందుగానే రాగి సంగటిని ఒక గిన్నెలో తీసేసి దీంట్లో కొంచెం నెయ్యి వేసింది. ఉండలాగా అవుతుంది అనమాట నెయ్యి వేస్తే. అంటే ఉండలాగా అయిపోయింది. ఈ ఉండను మనం తీసుకొని ప్లేట్లు వేసుకుందాం. అబ్బా కమ్మగా భలే వస్తుంది వాసన. లేదు మాకేంటిదే, ఈ గుంటగంటి తీసుకొని అన్నాం అనుకోండి. అబ్బా మా ఇంకొకరంతా నెయ్యి, మా నెయ్యి బాగా ఇష్టం నాకు. కొంచెం నెయ్యి తీసుకో. లింగాపురం కోడి. లాస్ట్ టైం నిన్ను బిర్యానీ తిన్నానమ్మా. ఇప్పుడు వచ్చేసి రాగి సంగట్లోకి పులుసుకుంటే బాగుంటుందని అది పనిగా మా అమ్మని పులుసు ఎక్కువ పెట్టమని చెప్పా. ముక్కలు తగ్గినట్టున్నాయి, ఒక 2 ముక్కలు ఎక్స్ట్రా వేసుకుందాం. అబ్బబ్బబ్బా చేయి పెడుతుంటేనే కాలిపోతా ఉంది. పులుసు రాగి ముద్ద కలుపుకొని తిన్నాను, అదిరిపోయింది. ఇప్పుడు ఒక ముక్క తీసుకొని దీని కాడ కలుపుకొని తింటే ఇంకా అదిరిపోద్ది. చెయ్యి కాలిపోతా ఉంది బాగా.
అబ్బా టేస్ట్ అయితే భలే ఉంది. అదిరిపోయింది టేస్ట్. చూడండి ముక్కగా చూడండి, లింగాపురం ముక్క, లింగాపురం కోడి ముక్క. బా చేయికి వెళ్ళిపోతుంది ఒక పక్క. మా అమ్మ అయితే దాదాపు 8 విజిల్ దాకా రానిచ్చింది. మామూలుగా నాటుకోడి ఉడికేటట్టే. ఇది కొంచెం ఒక 2 విజిల్ తగ్గించుకుంటే బాగుండు అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇంకా బాగా ఎక్కువ ఉడికేసింది అనమాట. అయినా బాగుంది, రుచి అయితే భలే ఉంది. ఒక ముక్క రాగి సంగటి ఇట్లా కొంచెం పులుసులో అద్దుకొని సేమ్ నాటుకోడిలాగే ఉంది. నాటుకోడికి ఒక 10% తీసేస్తే అంతే, అదిరిపోయింది అంతే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.